ఒకప్పుడు టాప్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్లు ఇప్పుడు పాజ్ లో ఉన్నారు. కథలతో కుస్తీ పడుతూ నెక్స్ట్ ఏం సినిమా చేద్దామా అని ఆలోచిస్తున్నారు. మరి ఈ డైరెక్టర్లు నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసేది ఎప్పుడు? సినిమా సెట్స్ మీదకి వెళ్లేది ఎప్పుడు? స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు లాస్ట్ ఇయర్ వరకు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక రిలాక్స్ అయిపోయారు. కెరియర్ కి పాజ్ ఇచ్చారు. కొరటాల శివ ప్రస్తుతం అలాంటి స్టేజ్ లోనే ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన కొరటాల ఆచార్యతో కాస్త డౌన్ అయ్యారు. కానీ ఎన్టీఆర్ తో చేసిన దేవరతో మళ్లీ పికప్ అయ్యారు. అయితే ప్రస్తుతం నెక్స్ట్ సినిమా ఏం చేద్దామా అనే ఆలోచనలో ఉన్నారు. దేవరకి సీక్వెల్ ఉన్నా ఇప్పుడప్పుడే సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అందుకే పాజింగ్ లో ఉన్నారు కొరటాల. మరి ఈ గ్యాప్ లో కొత్త సినిమా స్టార్ట్ చేస్తారా, లేక దేవర సీక్వెల్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేస్తారా అన్నది మాత్రం చూడాలి. పూరి జగన్ దాదాపు 6 నెలల నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఏ ముహూర్తాన డబుల్ స్మార్ట్ రిలీజ్ చేశారో కానీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకుని కెరియర్ పాజ్ చేయాల్సొచ్చింది. హీరోలకు తన సినిమాలతో మాస్ హీరోయిజం టేస్ట్ చూపించిన పూరి ప్రస్తుతం ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నారు. మరి నెక్స్ట్ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారో లేక అసలు సినిమా మీద ఇంట్రెస్ట్ లేకనో ఏమో అనుకుంటున్నారు ఫ్యాన్స్. రీమేక్ సినిమాలతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా నెక్స్ట్ సినిమా ఏం చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ రవితేజతో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో చేసిన మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయింది. దాంతో అప్పటి నుంచి నెక్స్ట్ సినిమాపై హింట్ కానీ అప్డేట్ కానీ ఇవ్వలేదు హరీష్. అయితే హరీష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హోల్డ్ లో ఉంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని ఆ సినిమా పనిలో బిజీగా ఉన్నారా, లేక వేరే హీరోతో డిస్కషన్స్ ఏమన్నా చేస్తున్నారా అన్నది మాత్రం తెలియడం లేదు.